is the India corner. Miki pregnant papa kavala, fat babu, autistic child, handicapped child ka. I'm like shocked. Fastest growing criminal enterprise, second largest organized crime in the world, multi-billion-dollar industry. Telegram ani oka app undi. Em kavala meeku doruktayi. Child ee content kavali. If I have to be very honest with you, 3 minutes, 9,000 videos. Within seconds manaki వచ్చేస్తుంది. ఒక్క buyer delay చేస్తున్నాడు. I sent a message. Where is this stuff? Sorry, I'm in tuitions. The kind of first incident that happened for you. ఆ రోజు నాకు ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతాను. ఆ పాపన పట్టుకొని తను ఇంటెస్టైన్ నా చేయిలో ఉంది. సొంత ఫాదర్ ఫ్రెండ్స్ తోటి చేసి ముందు కనుక దేవుడు వస్తే ఇదే చేతితోటి నేను చంపుతాను. యూ కెనాట్ డూ సంథింగ్ లైక్ దిస్ టు అ చైల్డ్. హర్ ఓన్ ఫాదర్ విత్ హిస్ ఫ్రెండ్. I was 15, Alice, when I was gang raped by 8 men. మై ఫాదర్ వాస్ కాల్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ నేమ్స్. ఫ్రీడమ్ ఇచ్చేసారు ఆమెకి. క్యారెక్టర్లెస్ అందరూ ముందు ఫైనలీ ఐ కెనాట్ ఫర్గెట్ మై ఫాదర్స్ ఫేస్, ద ప్రైడ్ హీ హ్యాడ్. ఐమ్ రాజు కృష్ణన్, యూనో. నాలుగో విషయం నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, నాకు అనిపించింది ఒక 12 సంవత్సరం పాప రేప్కి గురి పడుతుంది, 12 మంది రేప్ చేస్తున్నారు, లేకపోతే 8 మందికి రేప్ చేస్తున్నారు. ఇట్లాంటి కాంటెంట్ లాగొచ్చింది. ఈ ప్లాట్ఫామ్కి ఒక బాధ్యత లేదా? తను ప్లాట్ఫామ్న క్లీన్గా పెట్టమని, Of course. సేఫ్గా పెట్టమని. ఈ ప్లాట్ఫామ్న మిస్యూజ్ చేసి ఎవరు రాంగ్ కంటెంట్ కానీ ఈ ప్లాట్ఫామ్న యూజ్ చేసి ఎవరినైనా మోసం చేయడానికి కానీ మిస్యూజ్ చేయడానికి ఉండకూడదు. సో వాట్ ఈస్ ది అకౌంటబిలిటీ ఆఫ్ టెక్నాలజికల్ ఫర్మ్స్? Right. ఈ టెక్ ఫర్మ్స్కి అకౌంటబిలిటీ ఎంత? వాళ్ళ బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్, బై డిజైన్ ఒక భద్రత తీసుకురావడం ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్. యూనో, అది పాపప్స్ ముఖాంతరం ఉండొచ్చు, లేకపోతే ఎలాగా మీ కాంటెంట్ని రివ్యూ చేయడం ఉండొచ్చు. కీపింగ్ ఆల్ ద పారామీటర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, కీపింగ్ ఆల్ ద పారామీటర్స్ ఆఫ్ ప్రివసీ అన్నీ పెట్టుకొని ఇవాళ రేపు ప్రివసీ గురించి మాట్లాడడం కూడా ఐ ఫైండ్ ఇట్స్ అ మిస్నామర్. అంటే ప్రివసీ అనే ఐటమే లేదు. మొబైల్ దగ్గర పెట్టుకొని మీరు హై డిజైన్ గురించి మాట్లాడండి, నెక్స్ట్ మినిట్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ హర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ థింగ్. సో బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఒక అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ మనం టెక్ ఫార్మ్స్కి తీసుకురావాలా. Right. So I'm so happy to say, Vamshi, the Supreme Court took, cognizance of all my 4 prayers. 4 ప్రేయర్లో అద్భుతమైన స్పందన చేశారు. Right. ఒకటి, ఆల్ వీడియోస్ వెంట్ టు సిబిఐ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ ముఖాంతరం ఫస్ట్ టైం కోర్టుకి తెలిసింది ఈ సమస్య ఎంత పెద్దది అని. Right. ఫస్ట్ కేసు వాళ్ళు క్రాక్ చేసింది ఒక బిల్డర్ Okay. కాలియా సాహు అని. Okay. దిస్ గాయ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ భువనేశ్వర్. తను రిసెప్షనిస్ట్న రేప్ చేసి ఆ వీడియోన యూస్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం సహా ఆ వీడియోన పాన్ సైట్స్లో అమ్మడం అట్లాంటి పని. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ అరెస్టెడ్. ఎవరు ఈ కంటెంట్ అప్లోడ్ చేశారు, కంటెంట్ తయారు చేసింది వాళ్ళందరూ పట్టుకున్నారు. ఇంకా ఇది అప్లోడ్ చేసి డిసెమినేట్ చేసి లాజికల్ కన్క్లూషన్కి తీసుకోబోయినది బయర్ సెల్లర్, ఆ కాంటాక్ట్ తీసుకొచ్చిన మనిషి ఎవరు అని వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే బెంగళూరులో ఒక 10th స్టాండర్డ్ డ్రాప్ అవుట్ విత్ గ్రేట్ కంప్యూటర్ స్కిల్స్, హీ వాజ్ ద వన్ హూ వాజ్ కాట్. నేను డ్రైవింగ్ పని చేస్తూ ఉన్నాడు. అండ్ దాట్ బాయ్ ఆయన ల్యాప్టాప్లో couple of thousands of such content. ఇదన్నీ సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టులో ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వెన్ ద జడ్జెస్ అండర్స్టూడ్ ఇది నేను స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇది నేను ఎక్సాజరేట్ చేయటం లేదు. ఓకే, ఇట్స్ నాట్ one of its kind that I've said. I've just brought, just a dot of the entire situation out. Right. దానికి నా పెద్ద, it's a Pandora's box, ఏమేం బయట వస్తుంది. అండ్ దేర్ఫోర్ ఆ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్.
ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది మైటీ లోపల, ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. మేము కూడా ఆ కమిటీలో ఉన్నాము. దాంట్లో మ్యాండేటరీగా ఆల్ టెక్ ఫర్మ్స్ ఆ కమిటీలో కూర్చోమని చెప్పారు. ఆల్ ద జైంట్స్ అక్కడ వెళ్ళి ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ డెవలప్ అయింది. సో ఈరోజు మన ఇండియాలో ఒక ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు వాట్సాప్లో మీరు చూస్తే దెర్ ఈస్ అ రిపోర్ట్ బటన్. అది కేమ్ బికాస్ ఆఫ్ ఆర్ కేస్. అదేవిధంగా ఫేస్బుక్లో ఉన్న ఎన్నో సేఫ్ గార్డింగ్ థింగ్, కానీ గూగుల్లో మీకు పాపప్ వస్తుంది. మీరు ఏదైనా చైల్డ్ రిలేటెడ్ కంటెంట్ మీరు బ్రౌజ్ చేస్తే ఇమీడియట్లీ పాపప్ వస్తుంది. ఎనీథింగ్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అండ్ సెక్స్ ఇస్ ఇల్లీగల్ కంటెంట్ అట్లాంటివి. సో ఇట్లాంటి ఎన్నో గైడ్ లైన్స్ ఈ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్లో రావడం జరిగింది. సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ నేను అనుకున్నలాగా జరగలేదు. డెఫినెట్లీ కోర్టు యాక్సెప్ట్ చేసింది, ఇది చాలా అవసరమైన ఒక చర్య. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ నాట్ వెరీ keen. Not only government of India, government of Telangana is also not keen. Government of Kerala is also not keen. Government of Andhra Pradesh and వీళ్ళందరి దగ్గర తీసుకుపోయినాయి ఈ ఒక రిజిస్ట్రీ. ఎందుకంటే ఈ రిజిస్ట్రీ రావాలా, ఒక స్టేట్లో రావాలంటే ఒక స్టేట్ లెజిస్లేషన్ ఉండాలి, నేషనల్లీ రావాలంటే నేషనల్ లెజిస్లేషన్ ఉండాలి.